వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. వెజైనల్ ట్యూమర్ డాగ్కి సర్జరీ చేయాలని నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాని తాలూకు పప్పీస్ ఇవి. డాగ్ అయితే హెల్దీగానే ఉంది, కానీ ఆ ట్యూమర్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ట్యూమర్ తొలగించాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. దానికి కొంతమంది సపోర్ట్ చేశారండి. మెహబూబీ సిస్టర్ గారు, అదేవిధంగా శైలజ గారు, ఆతోటి చెన్నై గారు, వినోద్ గారు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా హరిప్రసాద్ సూర్య గారు, ఇంకొంతమంది సపోర్ట్ చేశారు. అయితే నేను అనుకున్నంత సపోర్ట్ అయితే రాలేదండి. దానికి నేను అప్పుడప్పుడు హర్ట్ అవుతాను, ఎందుకంటే కొన్ని విషయాలు బాధపడతాను. ఎందుకంటే ఇంత కష్టపడి మనం రెస్క్యూస్ చేస్తాం కదా, ఏం ఫ్రీగా జరగదండి. క్యాచర్స్కి డబ్బులు ఇవ్వాలి, ప్రతి దానికి ఖర్చు ఉంటుంది. కానీ ఎందుకో కొంత సపోర్ట్ నాకు ఎందుకు ఎప్పుడూ రాదు. ఎంత కష్టపడి చేసినా కూడా బాధ అనిపిస్తుంది. అయినా సరే చేసుకొని వెళ్ళిపోవడమే ముందుకంతే. అయితే సాయంత్రం 5 గంటలకి కీర్తి మేడం డ్యూటీ అయిపోయాక మేము వెళ్ళామండి. ఎందుకంటే డాక్టర్ మేడం లేకుండా మేము చేసేది ఏం లేదు అక్కడ. సెడేషన్ ఇవ్వాలి, రెండోది సలహాలు సూచనలు ఆవిడ పర్ఫెక్ట్గా మాట్లాడతారు, చెప్తారు కూడా. అందుకే ఆవిడ డ్యూటీ అవ్వగానే మేము వెళ్ళిపోయాము. క్యాచర్స్ని పట్టుకొని వెళ్ళామండి. చాలా వరకు దొరకలేదు, అది 2-3 సార్లు మిస్ అయిపోయింది. అయితే తర్వాత డాగ్ దొరికింది మొత్తానికి. ఇగోండి, ఈ విధంగా పట్టుకున్నాం డాగ్ని అని చెప్పి ఏమనుకోకండి. ఈ విధంగా పట్టుకోకపోతే అది అక్కడున్న 4-5 కూడా కరిచేస్తుంది, అంత బలంగా ఉంది. డాగ్కి ట్యూమర్ ఉందని మాటే, కానీ డాగ్ బలంగా గట్టిగా దృఢంగా చాలా గట్టిగా ఉందండి డాగ్. దాంట్లో డౌట్ అయితే లేదు. కాసేపటికి దానికి మత్తెక్కింది. మత్తెక్కిన తర్వాత కూడా మీకు ఒక విషయం చెప్పాలండి, నేను నిజంగా ఆశ్చర్యపోయిపోయినా. అయితే ఆటో పిలుద్దాం అనుకున్నాను, అంటే తీసుకెళ్ళడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, క్యాచ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆటో పిలుద్దాం అనుకునేసరికి కీర్తి మేడం వద్దండి, ఎందుకు మీకు డబ్బులు వేస్ట్ అని చెప్పి వెనకదలు కూర్చుని బండి మీద ఆవిడ పట్టుకుంది. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. నిజంగా అంత డౌన్ టు ఎర్త్ ఉంటారా మనుషులు అని కూడా అనిపించింది నాకు. ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ అలాగే మోసుకొచ్చారండి. నిజంగా ఇగోండి క్యాచర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. 2-3 సార్లు మిస్ అయిపోయింది అది. చాలామంది ఉచిత సలహాలు ఇస్తుంటారండి. మున్సిపల్ క్యాచర్స్ ఉంటారండి, వాళ్ళని తెప్పించండి, వీళ్ళని ఎందుకు పిలిపించడం, డబ్బులు వేస్ట్ అదని. అలాంటి సలహాలు, ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎందుకనంటే అక్కడ పరిస్థితి వేరే. డాగ్ క్యాచర్స్ పట్టలేరండి వీటిని, ఓపెన్ గ్రౌండ్లో పట్టలేరు. వాళ్ళ వల్ల కాదు నాకు తెలిసి ఎప్పుడు కూడా. వీళ్ళు కాబట్టి పట్టగలుగుతున్నారు. వీళ్ళు మన టీము ఎప్పటికైనా కష్టమైనా ఓర్చుకొని ఉంటారండి. డబ్బులు తీసుకుంటారని మాటే, కానీ ఎంతసేపైనా వెయిట్ చేస్తారు, పడతారు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు దగ్గరికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చూస్తే మనకు ఆ కష్టం ఏంటో అర్థమవుతుంది. ఏదో సెల్ ఫోన్లో చూసి మనం జడ్జ్ చేయకూడదు, దేనికి కూడా మనం సలహాలు ఇవ్వకూడదు. ఉపయోగకరమైన సలహాలు ఇవ్వాలి, ఎందుకంటే మనం గ్రౌండ్లో దిగినప్పుడే ఆ కష్టం అనేది ఏంటో అర్థమవుతుంది. చాలామంది లైక్స్ చేయడం, షేర్ చేయడం అన్నీ ఓకే, కాదంటలేదు, కానీ మీ వంతు హెల్ప్ కూడా మీరు చేయాలండి. దయచేసి ఏమనుకోకండి అలా అంటున్నాను. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు ఒక డాగ్ని రెస్క్యూ చేయడం అంటే. చాలా కష్టం. దాని ట్రావెలింగ్ కానీ, దాని ప్రతిదీ కూడా చాలా కష్టం అండి. ప్రతిదీ ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న విషయం. ఇగోండి ప్రకాష్ సారు, ఆయనే డాక్టర్ గారు. వేరే డాగ్ కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇగోండి దానికి ట్యూమరు, ఈ ట్యూమర్ తొలగించాలని చెప్పారు. నేను చెప్పాను ఓకే తీసేయండి సార్ అని. ఎంతో అవ్వాల్సింది చాలా తక్కువకి, ఇంత తక్కువకి చేస్తారా అనిపించేలా చేస్తారు. చాలా తక్కువ తీసుకుంటారండి. ఇదే కాదు, ఏదైనా కానీ మనకు హెల్ప్ఫుల్గా చేస్తారు. వేరే డాక్టర్ అయితే చాలా మనం భరించలేం. ఇగోండి సర్జరీ రూమ్ ఇదే, ప్రైవేట్ క్లినిక్ది. చాలా బాగా చేశారండి. సర్జరీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత దీనికి అసలు సర్జరీ అయ్యిందా అన్నట్టు ఉంది దానికి. నా అంత ఆశ్చర్యపడిపోయాను నాకైతే. అయితే అందరికీ ఇంకో రిక్వెస్ట్ అండి, నేను ఈ విధంగా రెస్క్యూస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ మాత్రం నాకు తప్పకుండా కావాలండి. ఇగోండి ఆఫ్టర్ సర్జరీ, ఇగోండి ఏమీ లేనట్టు చేశారు, అంత చక్కగా చేశారు సర్జరీ. అయితే ఇగోండి అయిపోయిన తర్వాత ఆటో ఎక్కించి నేను వెళ్ళిపోయాను. మేడంని పంపించాను, కిట్టి మేడం ఇంటికి. లేట్ అయిపోయింది పాపం, అప్పుడే 8 గంటలకి. 5 గంటలకు డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చి ఆవిడ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆవిడ పనులు చేసుకోవాలి కదా. అలా డెడికేషన్ మనిషి మనకు దొరకడమే గొప్ప, వాళ్ళని మనం హింస పెట్టకూడదు. అయిపోయిన తర్వాత నేను రామతీర్థాలు వెళ్ళిపోతామండి. రామతీర్థాల దగ్గర కొత్తపేట అనే ఊర్లో దీన్ని రెస్క్యూ చేసాం. ఆటో డ్రైవరు, నేను, డాగ్. ఒకటే టెన్షన్, మధ్యలో లెగిసిపోయింది, సెడేషన్ అంతా వదిలేసింది. ఎక్కడ కరిచేస్తుందనే టెన్షన్ నాకు. దానికి సర్జరీ చేసిన డాగ్లాగా లేదండి. నిజంగా ఇండియన్ డాగ్స్ పవర్ అండి అది, నిజంగానే ఎంత గట్టి. అందుకే చెప్తాను, చాలా బ్రీడ్ డాగ్స్ కాదు, మీ గార్డ్గా యూజ్ అవ్వాలి రేపొద్దు మీ తోటల్లో కానీ, మీ ఇంట్లో కానీ. అంటే ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ని పెంచుకోండి, బలమైనవండి అవి. దానికి సర్జరీ అయినట్టు కూడా లేదు. సపోర్ట్ చేయండి, మనమే వీటికి సపోర్ట్ చేయాలి. ఇంట్లో బ్రీడ్ డాగ్స్ పెంచుకోవడం కాదు, ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ పెంచుకోండి. చాలా బలం. అటు నుంచి ఇటువైపు తిరిగింది, నాకు ఎంత టెన్షన్ వచ్చిందో తెలియదు, భయంకి ఎక్కడ కరిచేస్తా. అయితే మొత్తానికి వదిలినప్పుడు కూడా నన్ను ఏం అనలేదండి. అంటే నేను మేలు చేశాననే విషయం గ్రహించింది డాగ్.
దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్జరీస్ చేయాలంటే, ఈ రెస్క్యూస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ అవసరం. మీకు తోచినంత హెల్ప్ మీరు ప్రతిసారి చేయండి మీకు అవసరమైన, మీకు కుదిరినప్పుడల్లా. అదేవిధంగా ప్రజెంటు ఫుడ్ ప్రాబ్లం ఉంది నాకు. నేను 200 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నాను. చాలా దూరాలు వెళ్తున్నాను. నాకు ఎంతో ఖర్చు ఉంటుంది. ఫుడ్కి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మీకు అవసరమైతే అడ్రస్ ఇస్తాను, మీరు వచ్చి మీరు ఫుడ్ పంపించవచ్చు, లేదంటే అమౌంట్ అయినా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మీకు తోచినంత హెల్ప్ మీరు చేయండి. మీకు భారమైనదని చెయ్యమని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఇదిగోండి కొత్తపేట ఊర్లోకి వెళ్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి నా పరిస్థితిని. ప్రతిసారి సపోర్ట్ చేయండి అని అడుగుతున్నానని ఫీల్ అవ్వకండి. నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. చాలా కష్టం అనిపిస్తుంది అప్పుడప్పుడు సర్వీస్ చేయడం కూడా. ఎందుకంటే రెస్క్యూస్ చేస్తూ ఫుడ్ పెడుతూ రెస్క్యూ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఫుడ్కి కూడా కొన్నిసార్లు డబ్బులు ఉండట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి దిగి ఎలా వెళ్తుంది పుల్లాగా, అసలు ఏమి జరగలేనట్టు వెళ్తుంది. దీని అప్డేట్ వీడియో నేను 2 డేస్లో మీకు దాని పిల్లలతో కలిపి మీకు పెడతాను. ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ పవర్ అది.